దండకారణ్యపు ప్రశాంత వాతావరణంలో సీతాదేవి నివసిస్తోంది. కాని ఆమెకు తెలియని ఒక ప్రమాదం పొంచి ఉంది. అగ్నిదేవుడు ప్రత్యక్షమై రావణుడి నుండి ఆమె పవిత్రతను కాపాడాలని హెచ్చరించాడు. అగ్నిదేవుని సూచన మేరకు సీత తన ప్రతిరూపాన్ని సృష్టించి అగ్నిలో దాక్కుంది. మారువేషంలో వచ్చిన రావణుడు సీతను బలవంతంగా ఎత్తుకుపోయాడు. అది అసలైన సీత కాదని అతనికి తెలియదు. లంకాపూర్లో ఆ ఛాయాసీత ఎన్నో కష్టాలను అనుభవించింది. రావణుణ్ణి నమ్మించడానికి ఆమె నటిస్తూనే ఉంది. యుద్ధం ముగిసింది. కాని రాముడు సీత పవిత్రతను నిరూపించుకోమని అగ్ని పరీక్షను కోరాడు. ఛాయాసీత అగ్నిలోకి అడుగుపెట్టగానే అందరూ ఆశ్చర్యపోయేలా ఒక అద్భుతం జరిగింది. అగ్ని నుండి అసలైన సీత బయటికి వచ్చింది. ఛాయాసీత మాయమైపోయింది. ఇది కేవలం పరీక్ష కాదు, సీత పవిత్రతను ప్రపంచానికి చాటి చెప్పే ఒక దైవిక కలయిక. సత్యం ఎప్పుడూ చెక్కుచెదరదు. కష్టాలు మనల్ని తాకలేవు, మన ఆత్మ పవిత్రంగా ఉన్నంతకాలం.